జర్రుంటే సస్తుంటేనే డైలాగ్ గుర్తుకొచ్చింది. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌కి బొరుగులతోని వడలు చేద్దామని బియ్యం పిండి మిక్సీ పట్టడానికి స్విచ్ బోర్డ్‌లో ప్లగ్ పెట్టాను. మిక్సీ పట్టిన తర్వాత ప్లగ్‌లో నుంచి మంటొచ్చి వైరైతే కాలిపోయింది. ఇక వెంటనే నా కొడుకైతే రూ. 20 ఇయ్యమ్మా అని ఏడ్చుకుంటూ ఉన్నాడు. వాళ్ళ డ్యాడీనైతే తోలుకొని వచ్చిండు. ఇక నాకైతే చాలా భయమేసింది. అప్పుడప్పుడు షాక్ కొట్టడం కామను. కానీ షాక్ గట్టిగా కొడితే పోవడం కూడా ఖాయం అనిపించింది. జాగ్రత్తగా ఉండండి. ఇక బొరుగులతోనైతే వడలు చేస్తున్నాను. ముందుగా బొరుగులలో వాటర్ వేసి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత బొరుగుల నుంచి వాటర్ మొత్తం తీసేసిన తర్వాత బియ్యం పిండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, జీలకర్ర, పెరుగు వేసి కలిపి ఆయిల్, వాటర్ కూడా వేసి కలిపిన తర్వాత ఆయిల్‌లో వడలు వేసి తీస్తే చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. తర్వాత టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. రైస్ లోకైనా బాగుంటుంది. వడల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఆయిల్ వేసి మంచిగా ఉడికించిన తర్వాత పల్లీలు కూడా వేసి వేయించిన తర్వాత ముందుగా రోట్లో అయితే పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి దంచిన తర్వాత మనం వేయించిన టమాటా కూడా వేసి దంచి పోపు పెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వడలు క్రిస్పీగా ఉంటాయి. చట్నీ టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్‌కి స్నాక్స్ లాగా కూడా చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.